అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం, అదేమిటంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అనే ఒక విషయం గురించి క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో నుండి లోతుగా పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. తండ్రి, నా ద్వారా నీ బిడ్డలకు నేర్పించవలసిన విషయములను నాలో భద్రపరిచిన, నాలో రేకెంతించే విషయాలైతే ఏమైతే ఉన్నాయో నాయనా, నీ పిల్లలకు బోధించుచుండగా నీ ఆత్మతో నన్ను నింపండి. నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ చాటును నన్ను మరుగుపరిచి చెప్పాల్సిన ప్రతి ఒక్క మాటను నాయనా నీ బిడ్డలకు వినిపించుచుండగా, నీ బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే దివ్యమైన వాక్యాన్ని ఆలోచించి వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను నీ బిడ్డలకు కూడా దయచేయమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. వాక్యంలోనికి వెళ్ళే ముందు మీరందరూ కూడా బైబిల్ గ్రంథములు తెరిచి నేను చెప్పే ప్రతి ఒక్క మాట అలా ఉన్నవో లేవో పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములోని మాటలను మనము చదువుకుందాం. ప్రియా దేవుని పిల్లలారా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను అని వ్రాసి ఉంది. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభును అభిషేకించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన బాప్తిసము తీసుకున్న తర్వాత పరలోకముల నుండి ఒక స్వరము వినపడింది. ప్రియ దేవుని పిల్లారా, ఒక పావురం ఆకారంగా ఒక మహాశక్తి, దేవుని యొక్క శక్తి పరలోకం నుంచి దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభు మీద వాలింది. అంటే యేసుక్రీస్తు ప్రభును దేవుని యొక్క ఆత్మ అభిషేకించబడింది. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని మీరు మీ యొక్క హృదయాలలో ఉంచుకోవాల్సిందిగా, ఆ యొక్క వాక్యానుసారంగా మీరు కూడా జీవించి దేవుని యొక్క ఆత్మను పొంది యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా బలవంతుడిగా ఈ లోకంలో జీవించాడో మీరు కూడా సాతాను యొక్క శక్తులను, శరీర ఆశలను జయించుటకు మీరు క్రీస్తును పోలి నడవలసిందిగా నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని పిల్లారా, ఆనంద తైలంతో దేవుడు యేసుక్రీస్తు ప్రభును అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని మనము ఆలోచన చేసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని తెలియజేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. బైబిల్ తెలియజేయని విషయాలను యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా అని చాలామంది హృదయంలో ఆలోచన చేసుకొని దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని ప్రపంచం లోపల అనేకమైన సంఘాల వాళ్ళు బోధిస్తున్నారు. ప్రియా దేవుని పిల్లరా, అది సత్యం కాదు, అది అసత్యం.
యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా నేను దేవుడను అని చెప్పుకోలేదు. ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ రాసింది. బైబిల్కు వ్యతిరేకంగా ఏమైనా పావులు కలిపి దాని లోపల ఏదైనా అక్షరము కలిపినా, అక్షరము తీసివేసినా శాపగ్రస్తులు అవుతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేత అభిషేకించబడిన వారు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రపంచం మొత్తం కూడా దుర్బోధలో సతమతమవుతుంది. గుడ్డివాడికి ఏ విధంగా త్రోవ చూపుతాడు. ప్రియ దేవుని పిల్లారా, గుడ్డి ప్రపంచం లోపల ఉన్న ఈ గుడ్డి బోధకులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తును దేవుడు అని బోధిస్తున్నారు, అదే సంబోధిస్తున్నారు, అదే మాటలను. అది సత్యం కాదు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడే చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి నా పేరిట మీరు ఏది అడిగితే అది మీకు అనుగ్రహించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను కనుక నా మాటలు కావని అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అయినా కానీ చాలామంది బోధకులు ఈనాడు యేసుక్రీస్తు ప్రభును దేవుడుగా స్వీకరించి ఆయనకే ప్రార్థనలు, ఆయనకే యాచనలు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు, ఆయనే గొప్ప దేవుడని, ఆయనే సర్వంతర్యామి, ఆయనే సర్వజ్ఞుడని, ఆయనే కృపలకు పాత్రుడని, ఆయనే స్తోత్రాలకు అర్హుడని, ఆయనే గొప్ప దేవుడని, ఆయనే సజీవుడని, ఆయనే నిత్య జీవం కలిగిన వాడని, ఆయన సమస్తమును ఆయన ద్వారానే కలిగినాయని అనేకమైన దుర్బోధలు ఈనాడు ప్రపంచంలో తయారయ్యాయి. ప్రియ దేవుని పిల్లారా, ఇవన్నీ అబద్ధపు మాటలు. బైబిల్ చెప్పలేదు ఎక్కడ కూడా. దేవునితో సమానంగా దేవునితో ఉండడానికి ఎవరికి కూడా అధికారం, భూమి మీద మానవుడైన ప్రతి మనిషికి ఎవరికి కూడా అధికారం లేదు. దేవునితో సమానంగా ఉండడానికి, సమానంగా కూర్చోబెట్టడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తాడు. ఆయన దగ్గర ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవించాడు గనుక దేవుని చేత పరమునకు కొనిపోబడి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, నేను కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా క్రీస్తు మార్గంలో నడిచినట్టయితే క్రీస్తు ఉండే చోట్ల మనం కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దుర్బోధలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా నేను ఖండిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క మాటలు విని వీటి ప్రకారం విశ్వసించి వీటి ప్రకారంగా మీరు జీవిస్తే మీకు నిత్య జీవం దొరుకుతుంది అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇదే మాటల లోపల ఇంకా కొన్ని మాటలు మనం ముందుకు వెళ్ళినట్టయితే ఆనంద తైలంతో అధికంగా దేవుడు ఆయనను నూనెతో అభిషేకించాడు. దేవుని యొక్క ఆత్మతో దేవుడు అభిషేకించాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నీతిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి ఈనాడు యువత ఎంత భయంకరంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన యవ్వన కాలంలో జీవితం దేవునికి సమర్పించుకొని, దేవునికి ప్రతిష్ఠ చేసుకొని, దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని భూమి మీద వెతికాడు, కట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, కానీ ఈనాడు యువత ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే పొగ త్రాగడం, లైంగిక దుర్నీతి, మత్తు పదార్థాలు, నీచమైన సంగీతం, వినోదం, మాదక ద్రవ్యాల వినియోగం, అనేకమైన చెడ్డ కార్యాల వైపు ఈనాడు యువత దారి తప్పి దేవుని నుంచి దూరమై, క్రీస్తుకు దూరమై, లోకానుసారంగా జీవించుచు లోకములో ఉన్న పాపాన్ని, పాప భూయిష్టాన్ని కూడా అంటిపెట్టుకొని పాపపు జీవితంలోనే, చీకటి జీవితంలోనే ఈనాడు క్రైస్తవ యువత కూడా జీవిస్తున్నది. ప్రియా దేవుని పిల్లారా, ఇంటిపైన స్టార్ ఉంటుంది కానీ ఇంటిలోన బార్ ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, చూడడానికైతే వాళ్ళు క్రైస్తవ
పద్ధతులను అనుసరిస్తున్నట్టు కనపడుతున్నారు గనుక కానీ ఇంట్లోనికి వెళ్ళి వారిని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుంటే మాత్రము వారు లోక సంబంధుల వలె, వారు అజ్ఞానుల వలె, వారు అవినీతి పరుల వలె, దుర్మార్గుల వలె, దుష్టుల వలె, వేషధారుల వలె పైకి పటారం లోటారం అన్నట్టుగా ఈనాడు క్రైస్తవ యువత జీవిస్తున్నది అనేది ఖచ్చితంగా మనము చెప్పడానికి ఆస్కారం ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, ఈనాటి యువత దేవునికి ఇష్టలుగా బ్రతకట్లేదు. ఒక యేసేపు లాంటి జీవితం జీవించట్లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఒక యేసు క్రీస్తు లాంటి జీవితం జీవించట్లేదు. ఒక సమూయేలు లాంటి జీవితం జీవించట్లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఒక యెహోషువ లాంటి జీవితం జీవించట్లేదు. ఒక కాలేబు లాంటి జీవితం జీవించట్లేదు. ఒక అరిమత యేసేపు లాంటి జీవితం జీవించట్లేదు. ప్రియా దేవుని పిల్లారా, అపోస్తులు ప్రవక్తుల్లాగా జీవించట్లేదు. వారి యొక్క సుఖభోగాల వైపే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావాలన్నీ కూడా ఉండి దేవునికి విరోధంగా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు ఈనాడు క్రైస్తవ యువతము. ఎక్కడ సినిమాలో చూసినా అక్కడనే ఉంటున్నారు. ఏ క్లబ్బులలో, ఏ పబ్బులలో కానీ, ఏ హోటల్స్లో కానీ, ఏ సినిమా థియేటర్లో కానీ, ఏ రోడ్ల మీద కానీ, ప్యాకాట క్లబ్బులలో కానీ, ఆటలలో కానీ, డీజే దగ్గర కానీ అనేకమైన శరీర ఇచ్ఛలన్నింటినీ కూడా అనుభవించుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్న ఈనాటి యువత క్రీస్తును చూసి నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదనేది ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, నా మాటలు నావి కాదు, ఇది దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి నన్ను ఉపయోగిస్తున్నాను. ఈ యొక్క సాధనం మాత్రమే. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వెతికాడు. ఆయన నీతిని వెతికాడు. నీతి అనగా సత్ప్రవర్తన. ప్రియ దేవుని పిల్లారా, న్యాయంగా నడుచుకోవడము, దేవునికి ఇష్టంగా నడుచుకోవడము, అందరి యొక్క మేలు కోరేవాడే నీతిని అనుభవించేవాడు, నీతిని ప్రకటించేవాడు. ప్రజల యొక్క శ్రేయస్సు కోరే వ్యక్తి, సమాజం యొక్క శ్రేయస్సు కోరే వ్యక్తే నీతిపరుడుగా జీవించగలుగుతాడు. ప్రియ దేవుని పిల్లారా, సమాజం లోపల ఉన్న దుర్నీతిని అంటించుకోకుండా, సమాజంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా, లోకంలో ఉన్న నేత్రాశ, జీవపుటంబము, లోకాశను అంటించుకోకుండా, అరిషడ్ వర్గాలు ఏమైతే వాటిని అన్నింటినీ కూడా శరీరం లోపల ఉన్న ఇచ్చలన్నింటినీ కూడా దూరం పెట్టుకొని, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సరాలన్నింటినీ కూడా దూరపరుచుకొని నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీలో జీవించి నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మ, కొలత లేని ఆత్మ ఆయన మీదకి వచ్చి రాలింది. ప్రియ దేవుని పిల్లారా, ఆ విషయం మనకు ఎక్కడ తెలియజేస్తూ ఉన్నాడంటే, మనకు యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లారా, ఏమని అంటే, కొలత లేని ఆత్మను దేవుడు ఆయనకు ఇచ్చి ఉన్నాడనే విషయం కూడా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, ఉన్నత ప్రమాణాలు కలిగి జీవించడం అనేది ఎంత గొప్పనైన విషయం అంటే, సత్ప్రవర్తన కలిగి న్యాయంగా దేవునికి ఇష్టడుగా జీవించాలనేది దేవుని యొక్క ఇష్టం. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగానే దేవుని చేత అభిషేకించబడిన వాడు గనుక దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా దేవుని యొక్క అడుగుజాడలు నడిచి దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో బ్రతికాడు కనుక దేవుని చేత అభిషేకించబడిన వాడు దేవుని చేత ఉన్నత స్థితిలో హెచ్చించబడ్డాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి నీవు నేను ఈనాటి యువత కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క చూపెట్టిన మార్గంలో జీవించినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. ప్రియా దేవుని పిల్లారా, దుర్నీతి అంటే అవినీతి, నాశనకరమైన ప్రవర్తన, చెడు విధానం, భావోద్వేగ రహితంగా బ్రతకడము, ఇవన్నీ కూడా దుర్నీతి. ప్రియ దేవుని పిల్లలు, లోకంలో ఉన్నదంతా ఈ లోకాశ, నేత్రాశ అని మనం తెలుసుకున్నాం కదా. నేటి యువత పొగ త్రాగడం, లైంగిక దుర్నీతి, మత్తు పదార్థాలు, నీచమైన సంగీతం, వినోదం, మాదక ద్రవ్యాల వినియోగం, వీటన్నిటినీ కూడా విసర్జించి క్రీస్తు వైపు చూచుచు తన యొక్క ముందర ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో మీరు గెలుపొందినట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క
ప్రేమను, దేవుని యొక్క కృపను పొందిన వారవుతారని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరికొన్ని వచనాలు అభిషేకం గురించి కొన్ని వచనాలు మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. కీర్తనకారుడు రాశాడు 45వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు ఆనంద తైలంతో అభిషేకించాడు. ఇక్కడ 1వ అధ్యాయం 9వ వచనం హెబ్రీ గ్రంథంలో ఉన్న మాట ఇది ఇక్కడ నెరవేరింది. ప్రవచనమేమో కీర్తనకారుడు రాశాడు 45వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు ఆనంద తైలంతో అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? యేసును దేవుడు ఆనంద తైలంతో, నూనెతో అభిషేకించాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత ఒడ్డుకు చేరేటప్పుడు పరలోకముల నుంచి ఒక మహాశబ్దము వచ్చింది. ఆ శబ్దం ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి కుమారునిగా స్వీకరిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, భూమి మీద బ్రతికున్నన్ని రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏ ఒక్క పాపం కూడా చేయకుండా పరిశుద్ధుడుగా, పవిత్రంగా, నిష్కలంకుడుగా జీవించాడు. ప్రియ దేవుని పిల్లారా, నీతిని నీతిని వెంబడించాడు. ఆ యొక్క దుర్నీతిని ద్వేషించాడు, దుర్నీతికి దూరంగా ఉన్నాడు. లోక ఆశల వైపు దూరంగా ఉండడం ద్వారా మనందరికీ ఈ రోజున మార్గదర్శకుడిగా, ఉత్తముడిగా జీవించాడు. కాబట్టి మనం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లారా, ఆయన 2024 సంవత్సరాల క్రితం భూమి మీద నివసించి అనేక మందికి మార్గదర్శకులుగా, దేవుని కుమారుడిగా మనకు పిలువబడ్డాడు. మనం పిలుస్తున్నాం కూడా. ప్రియ దేవుని పిల్లారా, ఆయనను బట్టి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టి మనకు ఏమని తెలియజేశాడంటే, దేవుని కుమారుడు దేవుని గురించి మనకు తెలియజేశాడు. దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే ఏ విధంగా ఉంటాడో, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క విషయాలన్నీ కూడా మనకి ఏం తెలియదు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద దేవుని యొక్క ఆత్మ పొందిన తర్వాత, కొలత లేని ఆత్మ పొందిన తర్వాత, దేవుని చేత అభిషేకించబడిన తర్వాత అతడు గొప్పవాడై అనేకమైన మర్మాలు మనకు తెలియజేశాడు. దేవుడు గొప్పవాడు, దేవుడిని ఎవడును ఎప్పుడును చూడలేదు. ఆయన యొక్క ఆత్మ నాలో ఉన్నది కాబట్టి ఆయన గురించి పూర్తి వివరాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను దేవుని యొక్క వివేచన జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క బుద్ధిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అధికారాన్ని మొత్తం కూడా మీకు కులంకషంగా అర్థమయ్యే విధంగా, మీకు వివేచన జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టుగా మీకు తెలియజేశానని యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకు మాత్రమే కాకుండా ఆయన తరంలో, ఆయన జీవించిన కాలంలో ఆయనతోని సమానులుగా ఉన్న వారికి, ఆయనతోని ఆ యూదులు ఎవరైతే ఆయనకు బంధువర్గం ఉన్నారో, ఆ యొక్క యూదా దేశంలో ఆ బెత్లెహేం ప్రాంతం కానీ, నజరేతు ప్రాంతం కానీ, గలిలయ ప్రాంతం కానీ, సమరయ ప్రాంతం కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిట్లలో కూడా దేవుని గురించి తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. దేవుని గురించి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తీసుకొని వచ్చాడంటే, దేవుడు ఆయనను అభిషేకించాడు, ఆయనను గొప్ప చేశాడు. దేవుడు ఏదైతే ప్రజలకు తెలియజేయాల్సిన మాటలు ఏమైతే ఉన్నాయో, దేవుని గురించిన విషయాలైతే ఏమైతే ఉన్నాయో క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు నీకును నాకును, దేవునికి మనకును మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో ఆయన దేవుడు కాదు, నరుడు మాత్రమే. మానవుని యొక్క ఒక స్త్రీ గర్భాన, ఒక కన్య గర్భాన పుట్టినవాడు మాత్రమే. నువ్వు ఏ విధంగానైతే జన్మించాడో యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించాడు. ఆ విధంగానే ఒక తల్లి గర్భాన. కావలిస్తే అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఆ ముసలితనాన్న అబ్రహాము యొక్క భార్య అయిన శారా వృద్ధాప్యంలో ఉన్నవారికి దేవుడు పిల్లల్నియలేదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని పిల్లలు, దేవుడు ఏ విధంగానైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వగలుగుతాడు. రాళ్లతోని కూడా పుట్టిస్తాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. దానిలో గొప్పతనం ఏం లేదు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు కన్యకు ఎందుకు జన్మించవలసి వచ్చింది అంటే,
లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ఒక గుర్తింపుగా ఒక కన్యకు జన్మించాలి అని మనకు 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండంలో తెలియజేసిన ఆ ప్రవచనం ఇక్కడ యేసుక్రీస్తులో నెరవేర్చబడాలి కనుక ఆ విధంగా దేవుడు ఆయనను ఒక ప్రత్యేకంగా ఒక కన్యక గర్భాన పుట్టించవలసిన అవసరత ఏర్పడింది. ప్రియ దేవుని పిల్లారా, ఇదే విషయంగా ఇంకొక ప్రవచనం ఉంది యెషయా గ్రంథంలో కూడా. అదే ప్రవచనము ఏమందంటే ఆ యొక్క కన్యక గర్భవతి కుమారుని కనును అనే ఒక మాట ఉంది. యెషయా ప్రవక్త చెప్పిన మాట ప్రకారం కూడా కన్యక గర్భవతి కావాలి అన్న ఉద్దేశం. ఎందుకు దేవుని యొక్క సంకల్పం ఏంటిదంటే ఆదాం ద్వారా పాపం వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కృప రావాలన్న ఉద్దేశంతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి కాబట్టి ఒక కన్యక ద్వారా ఒక మహత్కార్యము చేయడం జరిగింది. ఒక వింత అయిన కార్యక్రమం చేయవలసి వచ్చింది భూలోకంలో. ప్రియ దేవుని పిల్లరా, అలాగని యేసుక్రీస్తు ప్రభు ఈ మానవులందరికంటే ఏం గొప్పోడు కాదు. మానవుల్లాగానే ఆయనకు రక్త మాంసాలు ఉన్నాయి, ఆయనకు శరీరం ఉన్నది. ఆయనకు కూడా కష్టం అంటే ఏంటిదో, బాధ అంటే ఏంటిదో, కన్నీరు ఏంటిదో, సంతోషం ఏంటిదో అంటే వేదన ఏమిటో సమస్తమును ఆయనకు కూడా తెలుసు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన గొప్ప ఏం కాదు. కావలిస్తే ఏంటంటే ఆయనకు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక దేవుని చేత అధికం చేయబడి తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఈనాడు మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసే విజ్ఞాపన ద్వారా మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలన్నీ కూడా మీరు వింటున్న మీరు అందరూ కూడా ధన్యులు అని నేను ఆశిస్తున్నాను. ఇంకో మాట మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లారా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది. ప్రతి చోట కూడా ఈ విధంగానే రాయబడి ఉన్నది. ఇది కూడా ప్రవచనమే. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవచనం అంటే ప్రవక్తల ద్వారా చెప్పిన మాట యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రవక్త మాత్రమే, దేవుని కుమారుడు, ప్రధాన యాజకుడు. ఆయన మనకు, నీకు, నాకు, దేవునికి మనకు మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎట్టి పరిస్థితులలో ఆయన దేవునిగా పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఆయనను దేవుడిగా ఎవడైతే పెడతాడో వానికి నిత్య నరకమే అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దేవుని కుమారుడని నమ్మువానికి తప్ప ఎవడబద్ధికుడు అంటా ఉన్నాడు. యేసు క్రీస్తు కాడాన్ని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అయినా కానీ ఆ కఠిన హృదయులై చీకటిలో అంధకారంలో ఉండి భ్రష్టాత్మ కలిగి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అంటున్నారు. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడని నమ్మితేనే మీకు నిత్య జీవం, లేకుంటే నిత్య నరకమే అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. 3వ అధ్యాయం 34వ వచనం యోహాను గ్రంథంలో, యోహాను రాసిన సువార్తలో ఏమందంటే కొలతలేని ఆత్మను యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లరా, అందుకని ఆయన గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసి దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో తెలియజేశారు. ప్రియ దేవుని పిల్లరా, మనకు సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఎవరో, ఆయన కుమారుడు ఎవరో తెలియనా అంటా ఉన్నారు. ఈనాడు నా క్రైస్తవ బోధకులకు దేవుడెవరో, దేవుని కుమారుడు ఎవరో, ఎవరికి స్తుతులు అర్పించాలనో, ఎవరికి ఘనత సమర్పించుకోవాలనో, ఎవరు దేవుడో, ఎవరు దేవుని కుమారుడో, ఎవరు గొప్పవాడో, ఎవరు తక్కువడో, ఎవరు ఎక్కువడో తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాడు క్రైస్తవం కొట్టుమిట్టాడుతుంది. ప్రియ దేవుని పిల్లారా, కొలతలేని ఆత్మను యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని యొక్క ఆత్మ ఉంచబట్టి ఆయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఎన్నో చేశాడు. ప్రియ దేవుని పిల్లారా, ఒకవేళ దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభులో ఉంచనట్టేదుంటే, దేవుడు ఆయనను అభిషేకించినట్టేదుంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక్క డమ్మి మాత్రమే. డమ్మీ ఫోన్ చూశారు కదా, డమ్మీ టేప్ రికార్డ్ చూశారు కదా, వస్తువు లోపల ఏముండదు, అవి డమ్మీ, విలువలేని మాత్రమే. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి, దేవుడు ఆయనను అభిషేకించాడు కాబట్టి ఆయన గొప్పవాడిగా ఈ లోకములో దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికి ఆ యొక్క దుర్నీతిని ద్వేషించి నీతిని స్వీకరించి దేవునికి ఇష్టడిగా ఈ లోకంలో బ్రతికాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద, కొలతలేని ఆత్మ ఆయన మీద దేవుడి యొక్క అభిషేకించాడు కనుక ఆయన బ్రతకగలిగాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన గొప్ప చేయబడ్డాడు.
నీకు నాకు కూడా దేవుని యొక్క ఆత్మ నీ మీద నా మీద కూడా ఉన్నది. మనం కూడా యేసుక్రీస్తు లాంటి యొక్క జీవితం మనం కూడా జీవించినట్టయితే ఉంటే మనల్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కూడా మనల్ని ఉంచడానికి దేవుడు సిద్ధహస్తుడు. దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతివంతుడు. సరి అయిన టైంలో ఆయన పాదముల కింద మీరు తయొగ్గి ఉన్నట్టేది ఉంటే, మీరు దీన మనసులు కలిగిన వారై ఉంటే, తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు క్రీస్తుని ఏ విధంగానైతే హెచ్చించాడో మనల్ని కూడా హెచ్చించడానికి ఆయన కృప, ఆయన కనికరం మనకు తోడుగా ఉంటుంది. ఆయన వాత్సల్యత తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు ఎంత శ్రమ పడితే ఆయనకి ఎంత మేలు జరిగింది. క్రీస్తు ఏమైనా లాభపడ్డా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమైనా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భూమి మీద ఉన్నాడా? ప్రియ దేవుని పిల్లారా, ఆయన అనేకమైన రోదనలతోనూ బాధలతోనూ అనేకమైన సంఖ్యలతోనూ అనేకమైన ఎదురీతలతోనూ భయంకరమైన శ్రమ, భయంకరమైన ఆయన వారి యొక్క తిరుగుబాటుకు కారకుడయ్యాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కష్టపడ్డాడు కనుక దేవుడు ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చున్నబెట్టుకొని ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, లూకా 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇదే మాట తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథము తప్పుగా చెప్పట్లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఆత్మతో రాయబడ్డది. దేవుని యొక్క ఆత్మచేత ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభును దేవుడని తెలియజేయలేదు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తును దేవుని కుమారుడని, దేవుని పరిశుద్ధుడని, దేవుని నీతిమంతుడని, దేవుని చేత పంపబడినవాడని, దేవుని చేత అభిషేకించబడినవాడని, ప్రత్యేకింపబడినవాడని, దేవుని చేత లేపబడ్డాడని, దేవుని చేత నిర్ణయించబడ్డాడని అనేక మార్లు చెప్పబడి ఉంది. ప్రియా దేవుని పిల్లారా, లూకా 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు మన యొక్క బోధకులకు అర్థం కావట్లేదు. ప్రభు అంటే పెద్ద అక్షరాలతోని బోల్డ్ అక్షరాలతోనున్న పెద్దగా అక్షరాలతోని దొడ్డు అక్షరాలతోని లావ్ అక్షరాలతోని బోల్డ్ అక్షరాలతోని ఎక్కడైతే పెద్దగా కనపడుతుందో ఆ ప్రభు అనే ఒక మాట అది తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట. సర్వ సృష్టికర్త అయిన, సర్వంతర్యామి అయిన, సర్వజ్ఞుడైన, సర్వశక్తివంతుడైన, తేజోమయుడైన, అక్కడ గొప్ప దేవుడైన, మహాదేవుడైన మనందరికీ తండ్రి అయిన దేవుని గురించి ప్రభు అని రాసినది. ప్రియ దేవుని పిల్లారా, ప్రభు అనే ఒక మాట పెద్ద అక్షరాలతో ఎక్కడైతే రాసినదో బైబిల్ గ్రంథంలో ఆ మాట రాసి ఉన్నప్పుడు అది తండ్రి గురించి, అది సృష్టికర్త అయిన దేవుని గురించి, యెహోవా గురించి అని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా బైబిల్ జ్ఞానం చాలామందికి లేదు. బోధకులు ఏ విధంగా చెప్తే అట్లనే గొర్రెల్లాగా ఊపి అదే సత్యం అనుకొని దానిలోనే ఆ చీకటిలోనే అంధకారంలో బతుకుతూ దేవునికి దూరస్తులుగా బతుకుతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, వాక్యాన్ని పరిశీలించట్లేదు. ఆ యొక్క కాపర్లు చెప్పిన, యాజకులు చెప్పిన, ఉపదేశకులు చెప్పిన అన్ని మాటలకు తలొగ్గి ఆ బుర్రెంతా పాడు చేసుకొని ఆ యొక్క మెదళ్లలో అనేకమైన ఆలోచనలు పెట్టుకొని వాటి వైపే ఉండి వాటి నుంచి బయటికి రాకుండా ఆ అంధకారంలోనే ఉండి దేవుని నుంచి దూరమై యేసుక్రీస్తు నుంచి దూరమై భ్రష్టత్వాన్ని అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, వారికి ఒకటే ఒక విడుదల. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా వారు విని వాక్యం ద్వారా నడిచినట్టయితే ఉంటే, ఈ మాటలన్నీ కూడా దేవుని మాటలు వీటి ప్రకారంగా జీవించినట్టయితే ఉంటే మీకు వెలుగు వస్తుంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే ఒక మాట, ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అనే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రభు పేరిట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కొలతలేని ఆత్మను యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. దేవుడు ఆయనను అభిషేకించాడు కనుక ఆయన గొప్పవాడయ్యాడు. లూకా 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికై దేవుడు ఆయనను నిర్ణయించాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికై
యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని యొక్క ఆత్మను ఉంచాడు. ప్రియ దేవుని పిల్లారా, గుడ్డి వారికి చూడడానికి చూపునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభును నియమించాడు దేవుడు. నలిగిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభును ప్రజలలోకి పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నన్ను పంపాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. పంపినవాడు దేవుడు, పంపించబడినవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు అభిషేకించాడు, అభిషేకించబడినవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద కుమ్మరించాడు దేవుడు, కుమ్మరించబడినవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఆయనను కుమారుడిగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువేమో తండ్రిగా భావించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం కూడా యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని తెలియజేయట్లేదు. దేవుని కుమారుడు అంటేనే మీకు విలువ, యేసుక్రీస్తు ప్రభు కూడా విలువ. అసలు యేసుక్రీస్తు ప్రభు కూడా ఒప్పుకోడు. యేసుక్రీస్తును దేవుడు అంటే ఒప్పుకోడు ఆయన. జ్ఞానం లేని వారలారా, మీరు నా ఎదురు నుంచి తొలగిపోండి, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు. కానీ ఇక నా తండ్రి చిత్తం నెరవేర్చివాడే పరలోక రాజ్యానికి చేరుతాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఎక్కడ కుంగలో తొక్కారు మీరు? అసలు మీకు మాటలు అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ మీకు మీరు లేదు అన్నట్టుగానే అర్థమవుతుంది. ఈ విషయాలను బట్టి చూసినట్టయితే ఉంటే కొందరేమో ఆత్మ దిగిరా 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 అని అనేకమైన వచ్చిరాని భాషలను అన్నిటినీ కూడా కల్పించిన భాషలతోని మాట్లాడుతూ ఉన్నారు గొప్పతనం కోసం. అన్యులైన చాలామంది ఈ యొక్క మాటలను చూసి వెక్కిరిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, క్రైస్తవుల్ని. ఆ విధంగా క్రైస్తవులను వెక్కిరించే వారిగా ఉండొద్దు. ప్రియ దేవుని పిల్లారా, క్రైస్తవులు అంటే ఎంత బలంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత సత్యం అనుసరించే వారిగా ఉండాలి, ఎంత వెలుగులో ఉండాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి, చెడు అలవాట్లు అలవర్చుకోకుండా క్రీస్తు లాంటి జీవితం జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తాడు. మీరు ఆ విధంగా ఉన్నట్టయితే ప్రియ దేవుని పిల్లారా, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాటను మనము నేర్చుకుందాం. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని మీద నీ చెయ్యి ఉంచు అని దేవుడు మోషేకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మోషే నాయకత్వము గడిచిపోతూ ఉన్నది. మోషే నుంచి దేవుడు నాయకత్వం తీసేసి యెహోషువ మీద ఉంచడానికి దేవుడు సన్నద్ధం చేసే సమయంలో మోషేకు ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు అంటే, ఇగో నీ చెయ్యి యెహోషువ మీద పెట్టు, నీ ఘనత ఆయనకు ఇవ్వాలి, నీ ఘనతలో కొంచెం ఆయనకు ఘనత రావాలి కనుక నీ చెయ్యి ఆయన మీద పెట్టినట్టయితే ఉంటే ఇజ్రాయేలీలందరూ నీ చెయ్యి అతని మీద పెట్టడం ద్వారా ఆయనను నువ్వు అభిషేకించిన వాడు అవుతావు. నీవు అభిషేకించినట్టయితే ఉంటే నేను అభిషేకించినట్టే అని దేవుడు మోషేకు తెలియజేస్తే, మోషే తన చెయ్యి, తన నాయకత్వం యొక్క లక్షణాలన్నీ కూడా ఆ యొక్క యెహోషువలోకి పోవాలన్న ఉద్దేశంతోనే ఆ యొక్క మోషే యెహోషువ మీద చేయి పెట్టినప్పుడు ఆ యొక్క యెహోషువ దేవుని యొక్క ఆత్మను పొందాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని చేత అభిషేకించబడిన వాడయ్యాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ ఏ విధంగానైతే మోషే ద్వారా అభిషేకించబడిన వాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చేత అభిషేకించబడిన వాడు. ప్రియ దేవుని పిల్లారా, అలాగే ఆ యొక్క సమూయేలు ప్రవక్త దావీదు గారిని కూడా 2 సార్లు అభిషేకించాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ యొక్క కొమ్ములో కొంచెం నూనె పోసి తల మీద పెట్టడం ద్వారా అభిషేకించబడిన వారు అవుతారు. ఒకప్పుడు కూడా అనేక మంది ప్రవక్తలను కూడా, అనేక మంది యాజకులను కూడా ఈ విధంగానే అభిషేకించారు. ప్రియ దేవుని పిల్లారా, చాలామందిని చూసాం మనం. రాజులను అభిషేకించినప్పుడు కానీ, ప్రవక్తలను అభిషేకించినప్పుడు కానీ, ఎలీషాను అభిషేకించినప్పుడు కానీ, ఆ ఎలీషా అనేక మంది రాజులను అభిషేకించబడినప్పుడు కానీ మనం అనేకమైన సందర్భాలు చూసాం. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, అందరిపైన ఉన్నవాడు. దేవుడే ప్రతి ఒక్క మనిషి మీద దేవుని యొక్క ఆత్మను ఉంచుతాడనే ఒక విషయాన్ని గమనించవలసింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మీద కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం ఉన్నది కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేసి ఈ రోజున మన ముందట దేవునిని తెలియజేసిన వాడయ్యాడు. దేవునిని మనకు
పరిచయం చేశాడు. దేవుని యొక్క క్రియలేంటియో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత నీతి కలిగిన వాడో, దేవుడు ఎంత సత్యం కలిగిన వాడో, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మనకు తెలియజేయనట్టయితే ఉంటే దేవుని గురించి సందేశం మనకు తెలియదు. మనం భ్రష్టత్వంలో నుండి లోకానుసారంగా జీవించి అనేకమైన విగ్రహారాధన వైపు మళ్ళీ అవినీతి దుష్టత్వంలో మనం పాలు పొందేవారం అవుతాం. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏమైతే ప్రజలకు తెలియజేయాల్సిన విషయాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా క్లుప్తంగా 2000 సంవత్సరాల క్రితమే మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 12 మంది శిష్యులకు ఏమైతే తెలియజేయాలనుకున్నాడో అన్ని విషయాలు తెలియజేశాడు తన బ్రతుకున్న కాలంలో. ఆ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమైతే చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభులో దేవుడు ఏ మాటలైతే ఉంచాడో ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క 27 పుస్తకాలలో, 4 సువార్తలలో, మిగతా పత్రికలలో ఆ యొక్క అపోస్తులందరూ కూడా క్లుప్తంగా రాశారు. ప్రియ దేవుని పిల్లారా, 4 సువార్తలలో, మిగతా పత్రికలలో మనకు క్లుప్తంగా కూడా రాశారు. ప్రియ దేవుని పిల్లరా, ఆ మాటలు విని ఆ మాటలలో ఏమి కూడా కలపకుండా వాటి ప్రకారంగా జీవిస్తేనే మీరు మోక్ష మార్గానికి, నిత్య జీవానికి, దేవుడుండే రాజ్యానికి, క్రీస్తుండే ఆయన యొక్క సింహాసనం ఆయన కూర్చుండే స్థలంలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అనేకమైన మాటలు కలిపి ఒకరు త్రిత్వం అని, ఒకరు ఇద్దరని, ఒకరు ముగ్గురని అనేకమైన వాదనలు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఒక్కడే. ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే కనపరచాలి, ఆయనకు మాత్రమే కీర్తి తేవాలి, ఆయనను మాత్రమే పొగడాలి. ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువును పెట్టడానికి వీల్లేదు. ఆయన కుమారుడు మాత్రమే. ఆ కుమారుడు వచ్చి మనకు అనేకమైన విషయాలు, మనకు వివేకం అనుగ్రహించాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హన్నాకు పిల్లలు లేకపోవడం ద్వారా దేవుడు ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో, ఆ యొక్క షిలోహు అనే యొక్క మందిరంలో, ఆ యొక్క షిలోహు మందిరంలో దైవజనుడైన ఒక ఏలి అనే ఒక ప్రధాన యాజకుడు అక్కడ ఆ పులిపిటి దగ్గర ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు ఏలి ద్వారా. నువ్వు వెళ్ళి సంతోషంగా వెళ్ళము, నీ భర్తతో నీ కాపురం చేయి, నీకు దేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు, నీ హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడని ఎప్పుడైతే ఆ యొక్క ఏలి దైవజనుడు చెప్పాడో, హన్నా దేవుని దగ్గర తన యొక్క హృదయాన్ని, తన యొక్క ఆత్మను కుమ్మరించిన తర్వాత విరిగి నలిగిన హృదయం కలిగిందే ఈ దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఆ యొక్క హన్నాకు ఒక కుమారుని ఇవ్వడం ద్వారా ఆ కుమారునికి సమయలు అని పేరు పెట్టి పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఏలి ముందట ఆ యొక్క దేవాలయంలో, ఆ యొక్క గుడారంలో, ఆ యొక్క ఏలి ముందట దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ యొక్క కృతజ్ఞతగా ఆ యొక్క హన్న ఏమని మాట్లాడుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఉంటే, ప్రియ దేవుని పిల్లలారా, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును అని రాసింది. ప్రియ దేవుని పిల్లరా, ఏమని మాట్లాడుతుంది హన్న? దేవుని యొక్క ఆత్మ నిండుకొన్నదా ఏమని మాట్లాడుతుంది అని అంటే, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. యేసుక్రీస్తును రాజుగా సంఘం మీద నియమించాడు. యేసుక్రీస్తును సంఘానికి శిరస్సుగా నియమించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచనల ప్రకారంగానే ఈరోజు సంఘం నడవాలి. ప్రియ దేవుని పిల్లారా, ఎవరి ఇష్టానుసారంగా వారు నడపడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే మనకు తెలియజేసాడు విషయాలు, వాటి ప్రకారంగా సంఘాన్ని నడపాలి. కొందరిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని పరిచారకులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నియమించాడు. ప్రియ దేవుని పిల్లరా, ఆ విషయాల ప్రకారంగా సంఘాన్ని క్రమబద్ధీకరణలో ఉంచినట్టయితే ఉంటే వీటన్నిటికీ కూడా ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఎంత వేల మంది ఉన్నారా, లక్షల మంది ఉన్నారా, కోట్ల మంది ఉన్నారా, వీరందరూ కూడా ఒక దేహమైతే ఆ దేహానికి శిరస్సుగా దేవుడు నియమించాడు. ప్రియ దేవుని పిల్లరా,
దేవుడు యేసుక్రీస్తు ప్రభును సంఘానికి శిరస్సుగా నియమించాడు. అంటే సంఘానికి ఆలోచన చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు. సంఘాన్ని క్రమబద్ధీకరణగా నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తంలో ప్రాణం ఉన్నది కనుక ఆ ప్రాణాన్ని దేవుని పిల్లలమైన అందరి కొరకు పెట్టమని దేవుడు యేసుక్రీస్తు ప్రభును ఒక కని గర్భాన పుట్టించి ఆయనకు 33.5 సంవత్సరాలలో ప్రాణం పెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలు, అందుకని యేసుక్రీస్తు ప్రభు చివరి దశలో ఏమని మాట్లాడుతున్నాడంటే సమాప్తమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట ఏమని మాట్లాడాడు? దేవా, నా యొక్క ఆత్మను, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను అన్నాడు. అంటే దేవుడు పైన, అందరికీ పైన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్న మనం అందరినీ కూడా రాజుగా, ప్రభువుగా, దేవుడిగా మనల్ని ఆయన నాయకత్వం వహించి తండ్రిగా మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మనం పాపం చేసి దేవుని నుంచి దూరమయ్యాము కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభును కుమారుడిగా స్వీకరించి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మన యొక్క పాపములు క్షమించబడి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మనకు కుమారుల బంధత్వాన్ని పెంపొందించాడు. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా, యేసుక్రీస్తు ప్రభు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మన పాపములు ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి సంఘంగా ఏర్పరిచి రాజ్యంగా ఏర్పరిచేసి పరిశుద్ధ జనాంగంగా ఏర్పరిచి ఈ సంఘాన్ని రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దేవునికి ఈ సంఘాన్ని అప్పచెప్తాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి లోబడతాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధానము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా కుమారులుగా దేవుడు కన్నాడు. మనందరినీ ఎప్పుడు బాప్తిసం ద్వారా మనందరినీ కూడా కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తంలో మనం ప్రతి ఒక్క పాపములు కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యాజకులుగా, రాజులుగా దేవుడు చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మనమందరము రాజులము, మనమందరము యాజకులము. ఎందుకు అయ్యామంటే క్రీస్తు రక్తంలో ప్రతి పాపం మనకు కడగబడేది. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుంచి మనం పవిత్రులుగా చేస్తూ ఉన్నది. ఎందుకు చేస్తూ ఉన్నదంటే దేవుడు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. మనందరినీ ఆదాం ద్వారా పాపం ఎంట్రన్స్ అయింది కదా. ఆదాం ద్వారా వచ్చిన పాపం మనం అందరం కూడా ఏదో రకంగా కంటి ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, ఈ యొక్క చర్మం ద్వారా కానీ మనం అనేకమైన ఏదో ఒక పాపం చేసి దేవుని నుంచి దూరమై దేవుని దగ్గరికి రాలేక అంధకారంలోనికి వెళ్ళిపోయి రోజు రోజుకు మనము లోకాశల వైపు వెళ్ళి లోకాన్ని అనుభవించుకుంటూ దేవునికి దూరంగా ఉండి అపవిత్రులుగా, దుర్నీతిపరులుగా ఉన్న మనం అందరినీ కూడా పవిత్రపరిచి తన యుద్ధకు తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి సరైన టైంలో యేసుక్రీస్తు ప్రభును భూమి మీద ఒక కన్యక ద్వారా పుట్టించి ఆయన యొక్క రక్తంలో మన పాపములను కడిగి దేవుడు మనల్నందరినీ కూడా ఎత్తుకుంటున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ ఎత్తుకున్న గుంపులో నీవు నేను కూడా ఉండాలనేది దేవుని యొక్క కోరిక, యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక, నా కోరిక కూడా అదే. ప్రియ దేవుని పిల్లారా, భూమి మీద బ్రతికినన్ని రోజులు ఒక క్రీస్తులాగా, అపోస్తులలాగా, ప్రవక్తలలాగా జీవించినట్టయితే ఉంటే దేవుని కుమారులుగా మనము స్వీకరించబడతాం. దేవుడుంచే ఆ యొక్క రాజ్యంలో మన పౌర హక్కులు ఉంటాయి. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఉండే స్థానంలో మనం కూడా ఆయన ప్రక్కకే మనం ఉండగలుగుతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటారున్నాడంటే ప్రకటన గ్రంథంలో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న నా తండ్రి సింహాసనం ప్రక్క కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నా సింహాసనం నెత్తును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఇన్ని గొప్ప మాటలు చెప్పినా కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభును తండ్రిగా, లేక దేవుడిగా, లేకుంటే ఆయనే సర్వసృష్టిగా ఆలోచన చేస్తున్నారా? ఇది తప్పు. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకు దేవుడు ఏర్పరిచిన గొప్ప ఆయుధము, మధ్యవర్తి, లేక ప్రవక్త, లేక ప్రధాన యాజకుడు, లేకుండా మన అందరికీ విజ్ఞాపనకర్త,
ఇవి ఇట్లా ఆలోచన చేసినట్టయితే ఉంటే సమన్వయం చేసిన వారం అవుతాం. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవుడి యొక్క మాటలన్నీ కూడా దీవించునుగాక. దేవుడు ఈ యొక్క మీ వినికిట్లో ఈ యొక్క మాటలు ఫలింపజేయునుగాక. మీరందరూ కూడా ఆశీర్వదించబడుదురుగాక. ఈ మాటలు విన్న మీరందరూ ధన్యులు. దేవుడు కూడా మిమ్మల్ని కూడా ఆ దేవుని యొక్క ఆత్మతో నింపి ఈ సర్వసత్యాన్ని నేర్చుకొని ఈ సత్యంలో నివసించు, దుర్నీతిని దూరం పెట్టి నీతిగా జీవించి నీతిని రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క చివరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. తండ్రి, ఏ మాటలైతే నీ పిల్లలకు వినిపించాలని మీరు ఆశించున్నారో ఆ మాటలన్నీ కూడా క్లుప్తంగా తండ్రి నీ బిడ్డలకు వినిపించడానికి మీరు శక్తిని, నీ యొక్క ఆత్మను నన్ను అభిషేకించిన విధానం ఎంతో గొప్పది నాయన. తండ్రి, విన నీ పిల్లలందరూ కూడా వాటిని విడిచిపెట్టేవారు కూడా ఉండకుండా వాటి ద్వారా రక్షణలోకి వచ్చి తండ్రి మీరు దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నీ కుమారుడని, తన పరిశుద్ధాత్మ నీ ఆత్మని తెలియజేశాను నాయన. కాబట్టి ఆ మాటలు విని వాటి ప్రకారంగా జీవించి ధన్యకరమైన జీవితం జీవించలాగిన సాయం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తండ్రి విన్న వీరందరి మీదను, తండ్రి సమస్త క్రైస్తవుల మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, నా రక్త సంబంధికుల మీదను ఉండునుగాక. ఆమేన్.